చిరు జన్మదినం మెగా అభిమానులకు పర్వదినం. మెగాస్టార్ బర్త్డేను ఆయన అభిమానులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. చిరంజీవి మెగాస్టార్గా తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు. తర్వాతి తరం హీరోలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకొని నెంబర్ 1 స్థానాన్ని కొనసాగించారు. దాదాపుగా 30 ఏళ్లకి పైగా తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక సమయంలో మన దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగాను చిరంజీవి నిలిచారు. ఇక నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ఇంద్ర సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో పలువురు సెలబ్రిటీలు బర్త్డే విషెస్ చెబుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపారు. మన మెగాస్టార్ చిరంజీవి గారికి మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అయితే చిరంజీవికి సింపుల్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంపై మెగా అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అల్లు అర్జున్ను మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఏదో విషెస్ చెప్పకుంటే బాగోదేమో అని చెప్పినట్టుగా అనిపించింది అంటూ, ప్రేమతో చెప్పినట్టుగా లేదని అంటూ మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మెగా ఫ్యామిలీతో ఉన్న విభేదాలని ఈ రకంగా ఒప్పుకున్నారని అంటున్నారు కొందరు అభిమానులు. మరోవైపు మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మై డియర్ ఫ్యాన్స్, మీరే నా ఆర్మీ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్ని చూసి హీరోని అయ్యాను. మన అనుకునే వాళ్ళ కోసం నేను ఎంతవరకైనా వెళ్తా, అది మీ అందరికీ తెలుసంటూ కమెంట్ చేశారు. అల్లు అర్జున్ ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా మరోసారి మెగా అల్లు వార్ బయటపడింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.